అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం ఏదైతే చిత్తూరుకు సంబంధించి అపోలో మెడికల్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఉదయం బ్రేక్ఫాస్ట్ తిన్న వెంటనే కూడా దాదాపు 100 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకి గురైనటువంటి పరిస్థితి చూసాం. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ప్రస్తుతం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సైతం కూడా అక్కడ పూర్తిగా బెడ్లన్నీ కూడా నిండిపోవడంతో కొంతమంది విద్యార్థుల్ని తిరుపతి రోయ్ ఆసుపత్రికి కూడా పంపించేటువంటి ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఆర్టీవీ ఇటు అపోలోకి సంబంధించినటువంటి రిజిస్ట్రార్ పోతరాజు గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన దీనిపైన స్పందిస్తూ తనకి ఎటువంటి సంబంధం లేదు, ఇక్కడ ఉండేటువంటి అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి స్టాఫ్ నరేష్ని అడిగి మరిన్ని వివరాలు పొందవచ్చు అని చెప్పి ఒక నిర్లక్ష్యమైనటువంటి సమాధానం చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. కనీసం దాదాపు 100 మందికి పైగా విద్యార్థులు ఇలా అస్వస్థతకు గురై ఆహారం సేవించిన వెంటనే కూడా ఒక్కసారిగా బాడీలో టెంపరేచర్ పెరిగిపోవడం, అదేవిధంగా వాంతులు విరోచనాలు కూడా అవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా కళ్ళు తిరిగి కూడా అక్కడే స్పృహ తప్పి కోల్పోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అయితే దీనిపైన తరచూ అంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వసతి గృహాల్లో జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజనింగ్ కావచ్చు, ఇవాళ ఈ ప్రైవేట్ సంస్థ అయినటువంటి అపోలో మెడికల్ ఇన్స్టిట్యూట్లో జరిగినటువంటి ఈ కేసుకు సంబంధించి యాజమాన్యం నిర్లక్ష్యం అయితే చాలా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. రిజిస్ట్రార్ అయితే ఏమాత్రం తనకు సంబంధం లేదన్నట్టుగా కూడా మనకు సమాధానం చెప్పడం కావచ్చు. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఆఫీసర్ ఏదైతే రిజిస్ట్రార్ పోతరాజు చెప్పారో ఆ నరేష్ గారికి కూడా మనం కాల్ చేయడం జరిగింది. ఆయన కూడా ఒకటే ఆన్సర్ చెప్తున్నారు, ఐఎమ్ బిజీ, కొద్దిగా ఈ బిజీలోనే ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను అనేటువంటి ఒక సమాధానం. అయితే ఫుడ్ని అంటే వసతి గృహాల్లో ఉండేటువంటి ఈ మెడికల్ విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులకు ఎంతో జాగ్రత్తగా భద్రత పాటించి పూర్తి స్థాయిలో వాటిని అన్నింటి కూడా టెస్ట్ చేసి ఫుడ్ని ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇలా ఏమాత్రం కూడా ఇలా చేయకుండా సెక్యూరిటీ ఏంటి కాసేపు వెయిట్ చేయండి, సెక్యూరిటీ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా వీళ్ళ నిర్లక్ష్య ధోరణికి ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఏ విధమైనటువంటి సమాధానం చెప్తారో, అదేవిధంగా ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం. ప్రస్తుతం నేను చిత్తూరులో ఉండేటువంటి గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాను. అయితే ఏదైతే అపోలో ఇన్స్టిట్యూట్లో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ కేసుకు సంబంధించి దాదాపు 100 మందికి పైగా కూడా విద్యార్థులు అస్వస్థతకి గురయ్యారు అని చెప్పి విద్యార్థులే చెప్తుంటే, ఇటు యాజమాన్యం అయితే మాత్రం కేవలం 25 మంది మాత్రమే ఫుడ్ పాయిజన్ గురయ్యారు. అందులో ఆ 25 మందిని ప్రస్తుతం ఏదైతే చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి, ఈ ప్రభుత్వ ఆసుపత్రి సైతం ప్రస్తుతం అపోలో యాజమాన్యం చేతే రన్ చేయబడుతోంది. దాదాపు 33 సంవత్సరాల లీజుకి ఈ ప్రభుత్వ ఆసుపత్రిని సైతం అపోలో యాజమాన్యానికి కట్టబెట్టింది గత ప్రభుత్వం. అయితే ఇప్పటికీ ఇక్కడికి తీసుకొని వచ్చినటువంటి విద్యార్థుల సంఖ్య 25 మాత్రమే అని చెప్పి కూడా అక్కడ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి అంటే అపోలో ఇన్స్టిట్యూషన్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి వ్యక్తి నరేష్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఆయన మీడియాతో కూడా మాట్లాడాడు. అయితే ఆర్టీవీ ఫోన్ చేసి ఆయనకి పూర్తి వివరణ ఇవ్వాలని చెప్పి కోరితే తనకి చెక్కుల పైన సైన్ చేయడానికి సమయం అయిందని చెప్పి ఒక కుంటి సాకులు చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారు. మనం ఇటు అపోలో ఇన్స్టిట్యూషన్ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. రిజిస్ట్రార్ పోతరాజును కూడా మనము ఫోన్ ద్వారా సమాచారం ఆయన క్యాబిన్ దగ్గరికి వెళ్తే ఆయన లేరని చెప్పి అక్కడ ఉండేటువంటి క్యాబిన్ యాజమాన్యం చెప్పడం, ఆయనకి ఫోన్ కాంటాక్ట్ ద్వారా ఆర్టీవీ తరపు నుంచి మనం కాంటాక్ట్ అయితే ఆయన కొద్దిగా మీటింగ్ పడి తాను బయటకు వెళ్ళాను, ఇంతసేపు ఇక్కడే ఇన్స్టిట్యూషన్లో ఉన్నాను అని చెప్పినటువంటి మాటలు. అంటే దాదాపు 100 మంది విద్యార్థులకు పైగా ఇటు ఫుడ్ పాయిజన్కు గురయ్యి అవస్థలు పడి హాస్పిటల్లో అడ్మిట్ అయితే కనీస బాధ్యత కూడా లేకుండా ఒక రిజిస్ట్రారు మీటింగ్ ఉందని సమాధానం చెప్పడం, మరోవైపు ఇటు అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఆఫీసర్ ఎవరైతే నరేష్ తనకి చెక్కుల పైన సంతకానికి సమయం అవుతుందని చెప్పడము చాలా విడ్డూరంగా ఉంది. అంటే విద్యార్థుల ఆరోగ్యాన్ని కూడా అంటే వాళ్ళు చేసినటువంటి తప్పిదానికి అంటే కుళ్ళినటువంటి వ్యర్థ పదార్థమో కావచ్చు, మరి ఏదో కావచ్చు, ఫుడ్ పాయిజన్ ద్వారా దాదాపు ఇంతమంది అస్వస్థతకు గురయ్యి హై టెంపరేచర్, అదేవిధంగా వాంతులు విరోచనాలతో బెడ్ల పైన ఉంటే, ఎమర్జెన్సీలో ఉంటే వీళ్ళు కుంటి సాకులు చెప్పి తప్పించుకోవడం ఎంతవరకు సమంజసమని చెప్పి కూడా తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అపోలో యాజమాన్యం అయితే విద్యార్థుల పట్ల ఒక ఎంత నిర్లక్ష్యం వహించడమే కాకుండా మీడియాకు కూడా సరైనటువంటి సమాధానం చెప్పకుండా సమాధానం దాటివేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇక్కడ దాదాపు 100 మందికి పైగా ఉన్నట్లు కూడా మన సమాచారం ఉంటే కేవలం 25 మంది మాత్రమే అడ్మిట్ అయ్యారు. అందులో కేవలం 14 మంది మాత్రమే ఫుడ్ పాయిజన్ అయింది. మిగిలిన వాళ్ళందరికీ జ్వరం అని చెప్పడము ఎంత విడ్డూరంగా ఉందంటే 25 మందిలో 14 మందికి ఫుడ్ పాయిజన్ అని అతనే చెప్తూనే మిగిలిన దాదాపు 10 మంది దాకా విద్యార్థులకు ఒక్కసారిగా జ్వరం ఏ విధంగా వచ్చింది అనేటువంటి సమాధానం కూడా నిజంగానే ఆ దేవుడికే తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి నిర్లక్ష్య ధోరణ అపోలో ఇన్స్టిట్యూషన్లో ఖచ్చితంగా ఇంకైనా మార్పు రావాల్సి ఉంది, యాజమాన్యంలో మార్పు రావాల్సి ఉంది. అదేవిధంగా రిజిస్ట్రార్ కూడా కొద్దిగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ రానున్న రోజుల్లో అయినా కూడా విద్యార్థులకి మంచి ఆహారం, అదేవిధంగా వాళ్ళ భద్రతను కూడా ఖచ్చితంగా వీళ్ళు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే మాత్రం ఎంతవరకైనా ఉంది.
వీడియో జర్నలిస్ట్ సాయితో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV చిత్తూరు. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, A బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.